హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీరు చూస్తున్నారు క్లాస్ డి యాంప్లిఫైయర్ పార్ట్ 2 అన్నమాట. పార్ట్ 1 చూడకపోయింటే నేను ఐకార్డ్లో మీకు పైన చూపిస్తున్న ఐకార్డ్లో లింక్ ఉంటుంది, ఓపెన్ చేయండి. పార్ట్ 1 చూస్తే పార్ట్ 2 కూడా మీకు అర్థమవుతుంది. ఇదేంటంటే స్పెషల్గా ఎవరికైతే సౌండ్ ఒక లోయెస్ట్ చీపెస్ట్ ప్రైస్లో ఒక 1000 రూపీస్ బడ్జెట్లో యాంప్లిఫైర్ చేసుకోవాలనుకునే వాళ్ళు, ఏదో టీవీకి కొంచెం గట్టిగా సౌండ్ వచ్చే వాళ్ళు కావాలి అని అనుకునే వాళ్ళు, డెస్క్టాప్ కానీ ఇలాగా కావాలనుకునే దానికి మీరే ఓన్గా ఎలా చేసుకోవాలి అనే విధంగా నేను చూపిస్తున్నాను. అండ్ వీడియో లేకపోతే ఇది ఇంకా ఆల్రెడీ ఫినిష్. లాస్ట్ వీడియోలో మనం ఎక్కడ ఆపేయమంటే వైరింగ్ చేయలేదు, ఇంకా వైరింగ్ స్టార్ట్ చేయాలి. సో నేను ఇలా సెట్ చేశాను. ఈ యూఎస్బివి మీకు చూపిస్తాను అంటారు. మీకు ఇవి యూఎస్బివి ఏదైతే బాక్స్ ఉంటుందో దాంట్లోనే ఆ కంపెనీ వాళ్ళు అనేది ఇస్తారు. సో మీరు ఓన్లీ ఫిట్టింగ్ ఇవి ఇలాగా ఫిట్టింగ్ చేసుకోవాలి. ఈ ప్లగ్స్ అనేటివి ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా ఫిట్టింగ్ చేసేసిన తర్వాత ఇవి ఆడియో వైర్స్, అవుట్ వైర్, ఇవి సిగ్నల్స్. ఇది లెఫ్ట్ వైర్, ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది వచ్చి సెంటర్ పిన్ వచ్చి గ్రౌండ్. ఇవి మనం ఎక్కడ షాల్టరింగ్ చేసుకోవాలంటే ఈ గ్రౌండ్ ఏదైతే సెంటర్ పిన్ ఉంది కదా, గ్రౌండ్ పిన్ను, ఇది ఇక్కడ ఇలా షాల్టరింగ్ చేసుకోవాలి. ఇక్కడ కంట్రోల్కి ఏదైతే లెఫ్ట్ సైడ్ మనం బిగించుకునేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉండేటివి గ్రౌండ్ కింద మనము ఎంచుకోవాలి. ఆ పక్క లోపల ఉండే పిన్ను ఇది రెండు కలుపుకొని మనం గ్రౌండ్కి అనేది షాల్టరింగ్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడ. తర్వాత అక్కడ లాస్ట్ నుంచి ఈ రెండు పిన్స్, ఈ మధ్యలో ఉండేవి కాకుండా ఈ లాస్ట్లో ఉండే రెండు పిన్స్ మనము ఒకటి లెఫ్ట్ పిన్గా ఒకటి రైట్ పిన్గా మనం షాల్టరింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ మీకు కొంచెం క్లియర్గా కనపడుతుంది. ఏదైతే ఇది గ్రౌండ్ పిన్ ఉంది కదా, ఇది ఇలాగా షాల్టరింగ్ చేసుకోవాలి. నీట్గా షాల్టరింగ్ అనేది చేసేసుకోవాలి ఇలాగా. ఇలా లెడ్ పడిందంటే కరుచుకునేస్తుంది. మీకు ఫ్లక్స్ అనేది కొంచెం నీట్గా ఉండాలా, ఫ్లక్స్ కరెక్ట్గా షాల్టరింగ్ అయిపోయింటే సరిపోతుంది. ఇక్కడ చూడొచ్చు ఈ రెండు వైర్లు షాల్టరింగ్ అయ్యాయి, లెఫ్ట్ రైట్. ఇది గ్రౌండ్కి కలిపాను. తర్వాత ఈ సప్లై వైర్, ఇది
సప్లై వైర్కి మనం ఒక స్ట్రిప్పర్ తీసుకొని స్ట్రిప్పర్ నుంచి దీంట్లో ఏది ప్లస్ ఏది మైనస్ 5 వోల్ట్ ఇవ్వాలా లేదా అనేసి ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ బోర్డు ఉంది కదా, మీకు బిగించుకునే ముందే ఉంటుంది, చూసుకోవచ్చు. అక్కడ 5 వోల్ట్ అని ఉంటే ఆ పిన్ 5 వోల్ట్ అని అర్థము. అక్కడ కనెక్ట్ చేసుకోవాలి ప్లస్ అనేది. మీకు ఇలాగా పేస్ట్ అనేది పూయాలి. సో లెడ్ పడిన తర్వాత కనిపిస్తుందా ఇలాగా. లెడ్ పూసిన తర్వాత ఇది డయోడు. ఈ డయోడ్లో ఇది ఇక్కడ మీకు తెల్ల గీత ఉంటుంది దీనికి, డయోడ్కి. ఇక్కడ మీకు కనపడలేదు, ఇక్కడ బ్లర్ అయింది. ఇక్కడ వైట్ గిర్ర ఉంటుంది, అది పైకి ఉండాలి. ఎక్కడైతే నీకు ఫుల్ బ్లాక్ ఉంటుందో ఆ పిన్ అక్కడ వచ్చి ఈ లాస్ట్ ఏదైతే రెగ్యులేటర్ ఉంటుంది కదా, ఆ రెగ్యులేటర్ లాస్ట్ పిన్కి ఇలా షాల్టరింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా షాల్టరింగ్ చేసుకోవాలి. తర్వాత క్లియర్గా చూపిస్తున్నాను అందరికి అర్థం అవ్వాలని. ఇలాగా అయిపోయిన తర్వాత ఈ రెగ్యులేటర్ లాస్ట్ పిన్ నుంచి 5 వోల్ట్ ఒక డయోడ్ యూజ్ చేసి పంపించేయాలన్నమాట. ఒక డయోడ్ యూజ్ చేసి పంపించేయాలి. తర్వాత గ్రౌండ్ సెంటర్ పిన్కి కనెక్ట్ చేసుకోవాలి రెగ్యులేటర్కి. ఈ లాస్ట్ పిన్ అది లాస్ట్ చూపిస్తాను ఇప్పుడు. ఇవి రిబ్బన్ వైర్స్ అంటారు. సో మనం ఇవి వచ్చి ఇలాగా స్లీవ్ తీసుకోవాలి రిబ్బన్ వైర్కి. తీసుకున్న తర్వాత పేస్ట్ అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మనము ముందుగా వాల్యూమ్ నాబ్కి షాల్టరింగ్ చేసాం కదా, సో అదే నాబ్కి మనం మళ్ళీ ఇప్పుడు షాల్టరింగ్ చేయాలి. సో ఇక్కడ గ్రౌండ్ ఏదైతే గ్రౌండ్ ఉందో గ్రౌండ్ పిన్ దానికి అగైన్ మళ్ళీ ఈ వైర్ అనేది కూడా దానికి షాల్టరింగ్ చేసుకోవాలి. ఎందుకంటే సిగ్నల్ సరిపోదు కాబట్టి షాల్టరింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగా జాయింట్ షాల్టరింగ్ అవ్వదు. సో మనం ఒక్కొక్కసారి చూసుకొని షాల్టరింగ్ అనేది చేసుకోవాలి. అవుట్ సిగ్నల్ వైర్కి మనం షాల్టరింగ్ అనేది చేసుకోవాలి.
నాకైతే కొంచెం ఈజీగానే ఉంటుంది, మీకు కష్టం అనిపిస్తే షాల్టరింగ్ అయిపోయింది కదా. ఇది సిగ్నల్ అవుట్ అనమాట, ఇది సిగ్నల్ అవుట్ అంటారు దీన్ని. మళ్ళీ ఇలా విడదీసుకొని అగైన్ ఫ్లక్స్ ఓవర్గా ఉండకూడదు, అట్లనే తక్కువ ఉండకూడదు, ఎందుకంటే మళ్ళీ నీకు షాల్టరింగ్ అనేది అవ్వదు. సో ఏదైతే మనకి ఇక్కడ ఈ బోర్డుకి ఇప్పుడు షాల్టరింగ్ చేస్తున్నాం, ఆర్ గ్రౌండ్ ఇక్కడ ఉంది కదా, ఐఎన్ఆర్ గ్రౌండ్ ఐఎన్ఎల్ అనేసి, అక్కడ ఇన్పుట్ ఇది ఐఎన్ అంటే ఇన్ అనేసి, ఇన్ ఆర్ ఇన్ఎల్ గ్రౌండ్, అక్కడ మనం షాల్టరింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఓదానికి ఒకటి అతుక్కోకుండా మనం షాల్టరింగ్ అనేది చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా చూసుకోవాల్సిన విషయము. సరిగ్గా షాల్టరింగ్ అయిపోయినా చిన్న లీడ్, ఒక సింగిల్ లీడ్ మనకి పక్కన దానికి తగులుకున్నా కానీ చాలు, మీకు వర్క్ అవ్వకుండా పోవడము, బర్న్ అయిపోవడము, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి అయిపోతుంది. ఇలాగా షాల్టరింగ్ అయితే చేసుకోవాలి. ఇది ఇన్ అయిపోయింది మనకి, ఇప్పుడు ఇన్ వర్క్ అయిపోయింది, ఇంకా అవుట్ చేసుకోవాలి. అవుట్కి నేను ఇప్పుడే వైర్లు కట్ చేసి పెట్టున్నాను. ఇది అవుట్కి, ఎందుకంటే ఇక్కడే కదా షాల్టరింగ్ చేసుకోవాలి, దీని నుంచి దీనికే కాబట్టి మనకి పెద్దగా ఏం చేయనవసరం లేదు. మళ్ళీ ఇప్పుడు ఇంకా ఏదైతే స్పీకర్స్ అని ఉంటాయి కదా, అక్కడ మనం షాల్టరింగ్ చేసుకోవాలి. ప్లస్కి ప్లస్, మైనస్కి మైనస్ చూసుకొని చేసుకోవాలి. ఇక్కడే ఉంటాయి అన్నీ. లెడ్ పాయింట్ సరిగా పడిందో లేదో మనం రీచెక్ చేసుకోవాలి నీట్గా. ఏ పిన్కి ఆ పిన్ కరెక్ట్గా ఉండాలి, పక్కన దానికి మనకి తగులుకోకుండా చూసుకోవాలి.
అలాగే షాల్డరింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు రెగ్యులేటర్కి ఇన్పుట్ ఇవ్వాలి కదా, సప్లై అది ఇవ్వాలి. ఇప్పుడు ఇది వచ్చి ఇంకా బోర్డుకి మనం ఫిట్టింగ్ చేస్తున్నాము, రెగ్యులేటర్ నుంచి బోర్డుకి. అంటే ఇన్పుట్ సెక్షన్ అనమాట. అంటే రెగ్యులేటర్కి అండ్ బోర్డుకి ఒకే సప్లై వెళ్తుంది కాబట్టి ఇదేంటంటే ఊరికి అట్లా అతికి వదిలేసామనుకోండి మళ్ళీ లూజ్ అయిపోతుంది కొన్నాళ్ళకి. అలా కాకుండా నీట్గా డ్రై షోల్డర్ కాకుండా చేసుకోవాలి. మీకు షోల్డరింగ్ టిప్స్ కూడా చెప్తాను నేను. ఏంటంటే ఈ ఫ్లక్స్ అండ్ షోల్డరింగ్ లెడ్ ఉంటుంది కదా, దీంట్లోనే తేడా ఉంటుంది అంతా. హీటు అయిపోయిన తర్వాత ఒక లాస్ట్ అండ్ ఫైనల్ ఇవి ఇచ్చేయాలి. 4 అవుట్పుట్కి ఇచ్చేయాలి. తర్వాత ఇక్కడ నుంచి మన సప్లై బయటికి ఏదైతే మెయిన్ సప్లై ఉంటుందో ఆ కనెక్షన్ ఇచ్చేసామంటే 12 వోల్ట్ అడాప్టర్ చూపిస్తాను. ఆ అడాప్టర్కి కనెక్షన్ ఇచ్చినా సరిపోతుంది ఆడియో అనేది. ఈ వీడియో స్టాండ్ ఉండడం వల్ల కొంచెం డిఫికల్ట్గా ఉంది నాకు వర్క్కి. ఎందుకంటే సైడ్ పెట్టామంటే ఆ సైడ్ యాంగిల్ నుంచి కనపడుతుంది, మీకు అర్థం కాదు కొంచెము. సో కరెక్ట్గా నేను నా వ్యూవింగ్ యాంగిల్లో పెట్టుకున్నాను. ఇప్పుడు మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏవేవి ఇచ్చుకున్నాము, ఈ ఎల్లోలో వచ్చి నేను మైనస్ కింద సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఆర్, ఇది ఎల్. దీంట్లో ఈ క్లాస్ డి బోర్డ్స్లో ఏంది ప్రాబ్లం, ఒకటి బ్యాక్ డ్రాప్ అని కాదు, కొంచెం అదొక ప్లస్ పాయింట్ లాగా అనుకోవాలా. ఎందుకంటే ఇది మైనస్. మీకేంటంటే కొంచెం ఇంపార్టెంట్గా నోట్ చేసుకున్న పాయింట్ ఏంటంటే
మామూలుగా గ్రౌండ్ అనేది మనము స్పీకర్కి డైరెక్ట్గా ఇచ్చేస్తాం గ్రౌండ్, లెఫ్ట్ రైట్ వస్తుంది. దీంట్లో అట్లా కాదు, ప్రతి స్పీకర్కి ఒక గ్రౌండ్ సపరేట్ వస్తుంది. -R -లెఫ్ట్ ఆర్ -లెఫ్ట్. సో అప్పుడు మనము ఈ -లెఫ్ట్ -R ఉన్నప్పుడు ఇక్కడ గ్రౌండ్ కూడా మనకు కంటిన్యూస్ ఉండకూడదు, ఇది జాయింట్ అనేది. కాబట్టి నేను అక్కడ ఉన్న లైన్స్ అనేది కట్ చేసేసాను. ఇక్కడ ఇదంతా ఒక L అనుకొని ఇదంతా ఒక R లాగా నేను కనెక్షన్ అయితే ఇస్తాను ఇప్పుడు. ఎందుకంటే ఏదైతే ఈ సైడ్స్ ఏదైతే గ్రౌండ్ ఉంటుందో అవన్నీ ఒకటే కలిపేశారు ఈ బోర్డులో, ఈ పీసీబీలో మొత్తం అంతా కలిపేసి ఉంది. సో నేను కట్ చేశాను. ఈ రెండింటికి కలిపి ఒక L వస్తుంది, ఈ రెండింటికి కలిపి ఒక R వస్తుంది. అలా చేస్తాను ఇప్పుడు. చూడండి, షాల్డరింగ్ అనేది ఇట్లా షైనింగ్ రావాలి. షాల్డరింగ్ చేసిన తర్వాత షైనింగ్ వస్తే మనకి కరెక్ట్గా షాల్డర్ అయినట్టు లెక్క. నాకు ఇక్కడ ఫ్యాను ఫుల్ రన్నింగ్లో ఉండడం వల్ల హీట్ అనేది కొంచెం తగ్గిపోయింది, షాల్డరింగ్ హీట్ అనేది. సో కొంచెం నేను ఫ్యాన్ లేకపోతే నేను వర్క్ చేసే రూమ్లో ఉండలేము అసలు. ఇక్కడ చాలా హీట్ ఎక్కువ, టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది మేము ఉండే ఏరియాలో. ఇదేంటంటే నా మొత్తం యూట్యూబ్ ఛానల్ మొత్తానికి ఫస్ట్ టైం నేను హౌ టు మేక్ అనే టైటిల్తో స్టార్ట్ చేస్తున్నాను. ఎప్పుడు నేను నా ఏదైతే ఓన్ ప్రోడక్ట్స్ ఉంటాయో అవి ప్రమోషన్ లాగా కొంచెం అందరికీ తెలిసేలాగా చేస్తుంటాను సేల్స్ కోసము. సో ఇప్పుడు ఏంటంటే కస్టమర్స్ అని మొత్తం ఏదైతే పబ్లిక్ ఉంటారో వాళ్ళకి అందరికీ యూస్ఫుల్గా ఉండేటట్లు నా ఛానల్ని నేను మార్చుకోవాలనుకుంటున్నాను. హీట్ కొంచెం ప్రాబ్లం ఉంది. ఇది ఇలాగా, ఇది వచ్చి దీనికి గ్రౌండ్ వెళ్ళిపోయింది ఈ పిన్, ఇది వచ్చి ఈ గ్రౌండ్ అయిపోయింది పిన్. ఇది ఏదైతే ఒక ఛానల్ ఉంటుందో ఈ రెండింటికి కలిపి ఒక ఛానల్, ఇది వచ్చి ఈ రెండింటికి కలిపి ఒక ఛానల్గా చేసేసాను. అండ్ ఇంకంతా అయిపోయినట్లే. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే మనం ఎక్కడైనా షార్టరింగ్స్ లూజ్గా ఉన్నాయా ఏంటి అని చూసుకుంటే సరిపోతుంది, రీచెక్ చేసుకుంటే. నెక్స్ట్ ఇప్పుడు సప్లై. అండ్ సప్లైకి వచ్చి నేను ఇప్పుడు మనం ఫుల్ వైరింగ్ అయితే చేసేసాము. అండ్ ఇది నేను మర్చిపోయాను, ఇది మా తర్వాత నేనైతే షాల్డర్ చేశాను. ఇది వచ్చి 100 మీకు మైక్రోఫారడ్ చెప్పాను కదా, 25 వోల్ట్ది.
ఇది వచ్చి అవుట్పుట్ ఎక్కడైతే మనము డయోడ్ తర్వాత యూఎస్బి పోయింటాం కదా అక్కడే ఫిల్టరేషన్ కోసం మళ్ళీ ఈ కెపాసిటర్ అనేది యూజ్ చేసాము. ఇది మీకు కొన్ని బ్లూటూత్వి నాయిస్ వస్తూ ఉంటుంది, టీ అనేసి బ్లూటూత్ ఆన్ చేసినప్పుడు వస్తూ ఉంటుంది, అది కంట్రోల్ అవుతుంది అనమాట. ఇలాగ మనం యూజ్ చేసామంటే కెపాసిటర్ అండ్ డయోడ్ ఫిల్టరేషన్ ద్వారా ఇది కంట్రోల్ అయితే అవుతుంది. మీకు రిటర్న్ సప్లై రాదు కాబట్టి మీకు అలాంటి ఏంది టీ అనేది బ్లూటూత్ కనెక్ట్ అయినప్పుడు వస్తూ ఉంటుంది, అలాంటివన్నీ రాకుండా ఉంటుంది దీని ద్వారా. సో టోటల్ ఇదైతే వైరింగ్ అయిపోయింది. ఇంకా దీన్ని అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి, తర్వాత నేను చేస్తాను. అండ్ దీని సౌండ్ టెస్టింగ్ అయితే నేను చూపిస్తాను ఇప్పుడు. సో నేనైతే స్పీకర్స్కి సెటప్ అయితే కనెక్షన్ అయితే చేశాను. అండ్ దీనికి సప్లై వచ్చి నేను 12 వోల్ట్ 1.5 యాంపర్ ఉండే ఒక అడాప్టర్ అయితే కనెక్ట్ చేశాను. 12 వోల్ట్ DC ఉంటుంది అడాప్టరు, అది కూడా మీకు మార్కెట్లో ఆఫ్లైన్లో దొరికేదే. మీరు ఇంకా 12 వోల్ట్ 5 యాంప్ SMPS కానీ 24 వోల్ట్ 5 యాంప్ SMPS మీ ఇష్టము. కొంచెం ఒక రేంజ్ వరకు అయితే నీకు వోల్టేజ్ అండ్ యాంపియర్ వరకు బాగా సపోర్ట్ చేస్తుంది. ఎంత మనం సప్లై చేస్తే అంత రేంజ్లో మనకు అవుట్పుట్ అయితే ఇస్తుంది. నేను ప్రస్తుతం వచ్చే 12 వోల్ట్ 1 యాంపర్ అయితే కనెక్ట్ చేశాను. సో దీనికి నేను బ్లూటూత్ అయితే కనెక్ట్ చేశాను. సో సాంగ్ అయితే ప్లే చేస్తాను. ఇది వచ్చి నో కాపీరైట్ ఉండే సాంగ్ ఇది. సో వేరే నార్మల్ మూవీ సాంగ్స్ అయితే ప్లే చేస్తే నాకు కాపీరైట్ అనేది పడుతుంది నా ఛానల్కి. సో నేను ఏం చేస్తుండే ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను డెమోకి. నాకు ఇంకా ఈ ఫుల్ పెడితే ఇంకా నాకు చెవులు నొప్పి వస్తుంది, అంత గట్టిగా వస్తుంది సౌండ్ అయితే. హెడ్ఫోన్స్ పెట్టుకోండి, మీకు క్లియర్గా ఉంటుంది వాయిస్ అనేది, ఆడియో. సో అయితే విన్నారు కదా, నాకైతే హాల్లో చెవుల నొప్పి అయితే వస్తుంది అంత సౌండ్ పెట్టుకుంటే. అండ్ ఇదైతే పర్ఫెక్ట్గా టీవీకి అండ్ డెస్క్టాప్కి అయితే ఎక్సలెంట్గా డెస్క్టాప్ ఇంకా సిస్టమ్ నుంచి అయితే ఆడియో ఇంకా బిట్ క్వాలిటీ బాగా వస్తుంది కాబట్టి ఇంకా హై రేంజ్లో వస్తుంది ఆడియో క్వాలిటీ అనేది. ఇది నాయిస్లెస్లో ఉంటుంది యాంప్, ఎందుకంటే క్లారిటీ కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్, ఇలాగా మీరు ఇంకా నేను కొత్త వీడియోలు అయితే చేయాలనుకుంటున్నాను. 5.1 7.1 మాన్యువల్ యాంప్లిఫైర్ ఎట్లా చేయాలి, పెద్ద యాంప్లిఫైర్ కూడా ఎలా చేయాలనేసి నెక్స్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు నోటిఫికేషన్ అనేది ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుంటే నేను ఎప్పుడైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, ఒక వీడియో అప్లోడ్ అయినట్టు మీరు వెంటనే చూడొచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.